హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ స్టోరీస్. నేను మీ సాయిని. ఈ వీడియోలో మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం నవంబర్ 30, 2025 నుంచి డిసెంబర్ 6, 2025 వరకు వార ఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం వార్తాపత్రికలో ప్రచురించబడిన వార ఫలాల ఆధారంగా తయారు చేయబడింది. మొదటిది మేషరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా కలిసొస్తుంది. ఆస్తులు వృద్ధి చెందుతాయి. ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతాయి. మిత్రులు, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. చిన్నపాటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఓర్పు, సహనం అవసరం. విష్ణు సహస్రనామాన్ని పఠించండి. రెండవది వృషభ రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో విజయం వెన్నంటి ఉంటుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆటంకాలు ఎదురవుతాయి. అయినా పట్టుదలతో అధిగమిస్తారు. సౌమ్యంగా మాట్లాడండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత అవసరం. మహాగణపతిని ధ్యానించండి. మూడవది మిథున రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో విజయం వర్తిస్తుంది. సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో పేరు తెచ్చుకుంటారు. సమాజం గౌరవిస్తుంది. ఆర్థికంగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టాలు ఎదురు కావచ్చు. వ్యాపారంలో స్థిరమైన నిర్ణయాలు అవసరం. సమయస్ఫూర్తితో అవరోధాలను అధిగమిస్తారు. ఓ శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. మహాలక్ష్మిని పూజించండి. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపార యోగం శుభప్రదంగా ఉంటుంది. తెలివిగా వ్యవహరిస్తూ మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పట్టువిడుపులు తప్పవు. లౌక్యము అవసరమే. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. మేలు చేయపోతే కీడు జరుగుతుంది. పంచమ శుక్రయోగం అండగా నిలుస్తుంది. సంపదలు పెరుగుతాయి. నవగ్రహ శ్లోకాలను పఠించండి. ఐదవది సింహరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. సమయానికి డబ్బు అందుతుంది. ఖర్చుల్ని అదుపులో ఉంచుకోండి. అప్పుల వలయంలో పడిపోకండి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. కొందరి అసూయ ద్వేషాలు సమస్యల్ని సృష్టిస్తాయి. అయినా పట్టుదలతో అడుగేయండి. ఆత్మీయుల సలహాలు తీసుకోండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. నవగ్రహ శ్లోకాలను పఠించండి. ఆరవది కన్యరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో కాలం సహకరిస్తుంది. అనేక మార్గాల్లో ప్రయోజనాలు ఉంటాయి. స్వల్ప ప్రయత్నంతోనే విజయాలు సొంతమవుతాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. ఒక శుభవార్త వింటారు. లక్ష్మీదేవిని అర్చించండి. ఏడవది తులారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో మనోబలంతో పనులు ఆరంభించండి. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకోండి. స్వల్ప ప్రయత్నంతోనే అనుకున్నది సాధిస్తారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. శత్రుదోషం తొలగిపోతుంది. మిత్రుల అండ లభిస్తుంది. క్షమాగుణం అవసరం. ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకుంటారు. లక్ష్మీదేవిని ఉపాసించండి. ఎనిమిదవది వృషిక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటారు. దైవబలం ముందుకు నడిపిస్తుంది. బలమైన ప్రణాళికతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార సమస్యలని అధిగమిస్తారు. నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. ఎవరితోనూ విభేదాలకు ఆస్కారం ఇవ్వకండి. ఓర్పును పెంచుకోండి. నవగ్రహ శ్లోకాలను పఠించండి. తొమ్మిదవది ధనసు రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపార యోగం అత్యుత్తమంగా ఉంటుంది. మిత్రుల అండ లభిస్తుంది. ఏకాదశంలో ఉన్న బుద్ధుడు వరాలను ప్రసాదిస్తాడు. మీ చొరవ సమాజానికి మేలు చేస్తుంది. లక్ష్మీ యోగం శుభప్రదంగా ఉంటుంది.
అదే సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో అశ్రద్ధ వద్దు. పరిస్థితులకు తగినట్టు ఆలోచనల్ని మార్చుకోండి. ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని అధిగమించండి. శివ స్తోత్రాన్ని పఠించండి. 10వది మకర రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో అదృష్టయోగం ఉంది. ప్రారంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. భవిష్యత్తు బాగుంటుంది. కృషిని బట్టి వ్యాపార లాభాలు పెరుగుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తప్పనిసరి. ఒక శుభవార్త వింటారు. మహాలక్ష్మిని పూజించండి. 11వది కుంభరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగయోగం అత్యుత్తమంగా ఉంది. వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్వల్ప ప్రయత్నంతోనే గుర్తింపు లభిస్తుంది. చాలా గ్రహాలు దోషస్థానంలో ఉండటం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. రుణ సమస్యలకు ఆస్కారం ఉంటుంది. మనోబలాన్ని పెంచుకోండి. నవగ్రహ శ్లోకాలను చదువుకోండి. 12వది మీనరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పూర్వభాద్రలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో చంద్రుడి అనుగ్రహం మనోబలాన్ని ఇస్తుంది. ప్రశాంతత చిత్తంతో పనులు ఆరంభించండి. పంచమ బృహస్పతి యోగం శుభాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నా దైవబలం ముందుకు నడిపిస్తుంది. అధికారులతో ప్రశాంతంగా మాట్లాడండి. కష్టాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. సూర్యుణ్ణి ధ్యానించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.